హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత క్రియేషన్స్. నేను మీ సునీత. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. సో అదేంటంటే మటన్ కర్రీ. మటన్ కర్రీ చాలా రకాలుగా చేస్తారు. సో నేను ఈజీ వేలో ఎలా చేస్తానో సింపుల్గా నేను మీ అందరికీ ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మటన్ తీసుకున్నానండి. మటన్ని క్లీన్గా వాష్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ దాకా వేయిస్తాను. సో దట్ మనకి మటన్ మెత్తగా ఉడికిపోతుంది. సో దాంతో వచ్చిన వాటర్ ఏమీ వేస్ట్ చేయొద్దు. సో అవి కర్రీలో వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడైతే మటన్ బాయిల్ చేస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, చెక్క యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. సో అందులో మనం ఇప్పుడు పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగానే మెత్తగా ఫ్రై చేసుకోవాలి, ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా. సో చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకొని టమాటో సాఫ్ట్గా అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, టమాటో అనేది సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకొని అందులో కారం అండ్ గరం మసాలా అండ్ అలాగే మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో అది యాడ్ చేస్తే మీకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో గరం మసాలా 1 స్పూన్ అండ్ అలాగే మటన్ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ అలాగే మనకి మటన్ నుంచి వచ్చిన వాటర్ ఉన్నాయి కదా, సో కొన్ని యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో లాస్ట్లో మనకి ఇక్కడ మళ్ళీ కొంచెం పుదీనా అండ్ అలాగే కొత్తిమీర మళ్ళీ యాడ్ చేసుకొని మంచిగా మూత పెట్టుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలనేది అంతవరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో చాలా సింపుల్గా అనిపించింది కదండి. సో మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ మటన్ కర్రీ అనేది మనకి సైడ్ డిష్గా చపాతీలోకి అండ్ జీరా రైస్ అండ్ అలాగే బగారా అన్నం అండ్ ప్లెయిన్ బిర్యానీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చూసారు కదా, చూస్తేనే నోరూరిపోతుందా. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.